హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కుకింగ్ వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను చిన్న చేపలతో ఒక డిఫరెంట్ స్టైల్లో బెండకాయ వేసి పులుసు అయితే రెడీ చేస్తున్నాను. దానికి కావలసిన ప్రాసెస్ని అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. చిన్న చేపల్ని తల అంతా కూడా కట్ చేసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా మసాలా, అలాగే టమాటా, ఒక ఆనియన్ కట్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని అది వేడైన తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా ఏదైతే ఉందో అది మొత్తం వేసి ఈ ఆయిల్లో బాగా వేయించుకుంటున్నాను. దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి బాగా ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. ప్లేట్ క్లోజ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మనము మగ్గించుకున్నాము అంటే ఈ ఆనియన్ మసాలా అనేది దగ్గర పడుతుంది. దగ్గర పడిన దాంట్లోనే మనము వాటర్ ఏమీ లేకోకుండా బాగా కుక్ అవనివ్వాలి. ఈ విధంగా కుక్ అయిన దాంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని నేను ముందుగా చింతపండు అనేది నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ నానిన చింతపండును బాగా జ్యూస్ తీసుకుని ఈ ఆనియన్ మసాలాలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మొత్తం ఒకసారి అంతా పలుచగా అయ్యే వరకు కలుపుకోవాలి. మనం దీనిలో యాడ్ చేసేది చిన్న చేపలు కాబట్టి అవి వేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసాము అంటే విడిపోతాయి. కాబట్టి మొత్తం ముందుగానే నేను ఈ మసాలానంతా ముందుగానే పలుచగా చేసుకుని ఆ తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న ఈ చిన్న చేపలను అందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే మనకి తొందరగా కలిసి మసాలా అది బాగా పడుతుంది. అందుకనే నేను ఈ విధంగా పలుచగా చేసుకున్నాను గ్రేవీ లాగా. ఇలా వేసిన తర్వాత ఒకసారి మనం మెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకున్న దాంట్లో కట్ చేసిన బెండకాయలు కూడా పైన వేసి ఒక 5 నిమిషాలు మనం మూత క్లోజ్ చేసాము అంటే ఒక్కసారి పైన కలుపుకోవాలి. మూత క్లోజ్ చేసామంటే చాలా బాగా కర్రీ అనేది కుక్ అవుతుంది. కొద్దిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన చింతపండు రసాన్ని కూడా మనం పులుసుగా వేసుకుంటాము. చూడండి, దగ్గర కుక్ అయింది కదా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మిగిలిన చింతపండు రసాన్ని కూడా మనం పులుసులా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనకి పులుసు ఎంతైతే అవసరం అవుతుందో దానికి తగ్గట్టుగా మనం చింతపండు రసాన్ని మనం వేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ విధంగా వేసుకున్నాను. ఇది కొంచెం మరుగుతుందంటే మనకి అన్నంలో వేసుకోవడానికి పులుసు అయితే బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే నేను కొద్దిగా కరివేపాకు రెమ్మను వేసి కుక్ చేసుకుంటాను. ఒక 15 నిమిషాల పాటు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే పులుసు అయితే చాలా బాగా కుక్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటే నచ్చితే సబ్స్క్రైబ్